ఫారెస్ట్ చెక్పోస్టు కార్యాలయం వెనుకాల ఉన్న గోదాంలో అక్రమంగా నిల్వ చేసిన 8 లక్షల ప్రభుత్వ నిషేధిత గుట్కా నిల్వలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గుట్కా సమూలంగా రూపుమాపడమే లక్ష్యంగా పోలీసులు విధి నిర్వహణ చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో నకిలీ విత్తనాలు, పీడీఎస్ రైస్, ఇసుక, పశువుల అక్రమ రవాణా, మట్కా, గ్లాంబింగ్, నిషేధిత పదార్థాలైన గంజాయి, గుట్కా వంటి వాటిని విక్రయించిన, అక్రమంగా రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెద్ద ఎత్తున గుట్కా నిల్వలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులతో పాటు పోలీసు సిబ్బందిని అభినందించారు. 4 రోజుల నుంచి ఈ వేరే డ్రగ్స్ కానీ లేకపోతే దీంతో పాటు గుట్కాలు కానీ లేకపోతే ఇలాంటివి ఉన్నాయని చెప్పి వీటి కోసం గంజాయి కానీ ఉన్నాయని చెప్పి మనం వాళ్ళు స్పెషల్గా రోజు వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. మీకు ఐడియా ఉండొచ్చు, ఎవ్రీడే సాయంత్రం పూట కానీ వెహికల్ చెకింగ్ చేస్తారు. సో దానిలో భాగంగా మన లోకల్ ఆసిఫాబాద్ ఇన్స్పెక్టర్ వారికి ఒక సమాచారం వచ్చింది. ఒక అమిత్ అనే వ్యక్తి గత కొంతకాలంగా మన దగ్గర మహారాష్ట్రలో చంద్రాపూర్ నుంచి గుట్కాలు తీసుకొచ్చి మన దగ్గర గుట్కా నిషేధం మన తెలంగాణలో. సో గుట్కాలు అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మన దొంగచాటుగా అన్ని చోట్లకు సరఫరా చేస్తుందని మనకు సమాచారం వచ్చింది. దానిలో భాగంగా మనం ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వెనకాల ఉన్న గోదాంలో ఉన్నట్టు మనకు సమాచారం వచ్చింది. దాంతోపాటు మన వాళ్ళు ఇమీడియట్గా అది తెలుసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు మనకు అక్కడ స్టాక్ దొరికింది. దాదాపు 8 లక్షల రూపాయలు విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లలో మనకు బక్సాలలో దొరికినాయి. ఇమీడియట్గా అతన్ని విచారిస్తే అమిత్ అని చెప్పి మహారాష్ట్ర చెందిన వాడిని తెలిసింది. సో అతను ఇమీడియట్గా తీసుకొని సంబంధిత సెక్షన్లు మీ కింద కేసు నమోదు చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో దాని వర్త్ 8 lakhs ఉంది. సో దీంతోపాటు ఇక మన అందరికీ జిల్లా వ్యాప్తంగా అందరు చెప్పేది ఏంటంటే ఈ డ్రగ్స్ కానీ లేకపోతే సంబంధించిన నాటు సారా కానీ లేకపోతే గంజాయి కానీ ఎనీథింగ్ లేకపోతే ఈవెన్ శాండ్ ఇల్లీగల్ శాండ్ కానీ ఏమన్నా కూడా ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వండి. ఇస్తే వాటిని పట్టుకుంటాం, వాటిపై రైడ్ చేసి పట్టుకుంటాం. ఎందుకంటే డ్రగ్స్ అనేది చాలా సమాజానికి హాని చేస్తాయి. దానివల్ల ఎన్నో జీవితాలు ఖరాబ్ అవుతాయి. దాంతోపాటు నేర ప్రవృత్తి కూడా పెరుగుతుంది. అది వాడిన వల్ల నేర ప్రవృత్తి కూడా పెరుగుతుంది పబ్లిక్.